మనకు లైఫ్లో ఒక్కొక్కసారి ఇట్లా అనిపిస్తుంది, దేవుడా నాకెందుకు ఇట్లాంటి కష్టాలు ఇచ్చినావు, ఎందుకు ఇంత బాధ ఇచ్చినావు, ఏంది అసలుకి ఏం చేయాలి, నాకేం అర్థమవుతలేదు అని. ఆ బాధలు ఆ కష్టాలు దేవుడు ఎందుకు ఇస్తాడో తెలుసా? నువ్వు ఎదుర్కొంటావా, నువ్వు తట్టుకోగలుగుతావా అని నిన్ను ప్రతి క్షణం ఏదో ఒక పరిస్థితులు పడేస్తూనే ఉంటాడు దేవుడు. దాని నుంచి బయటపడితే ఇంకొక పరీక్ష పెడతాడు. నిరంతరం నిన్ను ఏదో ఒక పరీక్షలో పెట్టడానికి దేవుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, దేవుడా నాకెందుకు ఈ బాధలు కష్టాలు అని కంప్లైంట్ చేసుడు కాదు. కష్టం ఏందని చెప్పేసి, అలాంటి కష్టం అని చెప్పేసి మనం ఆలోచించాలి. ఆ కష్టానికి సొల్యూషన్ తోలాడాలి. ఆ కష్టం నుంచి వెళ్ళి మనం నేర్చుకోవాలి. ఒక్కొక్క మెట్టు దేవుడు నీకు ఈ కష్టాలతోటే నీ గమ్యాన్ని చేరుకుంటానికి ఇట్లా అవకాశాలు ఇస్తాడు. మనం వాటిని కాకపోతే మనం ఎలా అనుకుంటామంటే, ఇది నా లైఫ్లోనే జరుగుతుంది ఇలాంటి బాధలు కష్టాలు అని మనం ఎంతో భయభ్రాంతులకు చెంది మనం చేయాల్సిన పని ఆపేస్తాం. దేవుడి టార్గెట్ కూడా అదే, నీ గమ్యాన్ని ఆపాలనే. చూస్తాడు ఆయన, వీడు పోతాడా పోడా, వీని ఒక గోల్ మీద వీనికి ఎంత పట్టుదల ఉంది, ఆయన అలా పరీక్షిస్తాడు మనల్ని. నీకు ఆలోచనలు కలిగిస్తాడు, నా వల్ల అవుతుందా కాదా. నువ్వు ఒక స్టెప్ ముందరికి వేసుకున్నాక కూడా అప్పుడు కూడా ఇంకా కొన్ని ఆలోచనలు కల్పిస్తాడు. ఇట్లా చేస్తే వేరే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి. సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కష్టాలు నీకు ఒక్కరికి కాదు, కష్టాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. పుట్టు ముందు నుంచి కష్టాలు స్టార్ట్ అవుతాయి ఆడపిల్లలకు. గర్భంలో ఉన్నప్పుడే ఆమె ఆడనా మొగనా అని చెప్పేసి సొసైటీ ఎదురు చూస్తూనే ఉంటుంది. మగపిల్లగాడైతేనేమో ఒక తీరు చూద్దామని చెప్పేసి, ఆడపిల్ల అయితేనేమో ఇంకో తీరు చూద్దామని చెప్పేసి డిస్క్రిమినేషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడనే కష్టాలు అక్కడనే స్టార్ట్ అవుతాయి ఆడవాళ్ళకు. పుట్టిన కానించి వెళ్ళి పెరిగి పెద్దయి పెళ్ళయి పిల్లలు కానీ చనిపోయిన దాకా ఆమె కష్టాలే ఉంటాయి. ఈవెన్ బాయ్స్ కూడా పుట్టినప్పుడు వాళ్ళని ఎంతో మురుపంతో చూసుకోవచ్చు, కానీ పెరిగే కొద్ది బాధ్యతలు పెరుగుతాయి, కష్టాలు ముందరికి వస్తాయి, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సి వస్తుంది, పైసలు సంపాదించాల్సి వస్తుంది, పెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది, పిల్లలు కనాల్సి వస్తుంది, పిల్లల్ని సాదాల్సి వస్తుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళని పెంచాల్సి వస్తుంది. వాళ్ళు గాలి తయారైతే వాళ్ళు చేసే పనులు మన మీదనే పడతాయి. సో అందరికీ ఉంటాయి కష్టాలు, నీకు ఒకరికే కాదు. ముసలోళ్ళకు ఉంటాయి కష్టాలు, పేదోళ్ళకు ఉంటాయి కష్టాలు, రిచ్ వాళ్ళకు ఉంటాయి కష్టాలు, అందరికి కష్టాలు ఉంటాయి. అది కష్టం లెక్క చూస్తే కష్టం లెక్కనే అవపడుతుంది. దాని నుంచి ఏదైనా నేర్చుకొని ముందరకు పోవాలనుకుంటే ముందరకు పోవచ్చు, అక్కడనే ఆగిపోవాలంటే ఆగిపోవచ్చు. సో మనం కష్టాలను చూసి ఆగిపోవడానికే ప్రయత్నం ఎక్కువ చేస్తాం. దేవుని కూడా కావాల్సినదే, అక్కడనే మజా వస్తుంది ఆయనకు. మన కష్టాల్లో బాధపడుతుంటే ఎంజాయ్ చేస్తారు కొందరు. ఆ కష్టాన్ని ఎదుర్కొంటే వాడు డిసప్పాయింట్ అవుతాడు అవతలోడు, అరే వీడిని తీసి దాటేసింది ఈ కష్టాన్ని అని. సో ఎప్పుడు కష్టాన్ని కష్టం లెక్క చూడొద్దు. కష్టం వచ్చినప్పుడు మనకు ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది బాడీలో. మైండ్ కూడా అట్టనే దాన్ని ఎదుర్కోవాలా లేదా లొంగిపోవాలా అనే ఒక స్థితికి వస్తుంది. అప్పుడు మనం ఫైట్ మోడ్కి యాక్టివేట్ కావాలి. దాన్ని ఎదుర్కోవడానికి మనం శక్తిని సంపాదించుకొని దానికి ఎదురుగా వెళ్ళి ఆ ప్రాబ్లానికి సొల్యూషన్ రాబట్టడం. చిన్న ప్రాబ్లం అయినా పెద్ద ప్రాబ్లం అయినా, ఏ ప్రాబ్లం అయినా సొల్యూషన్ చిన్నగానే ఉంటుంది. మనం ఆలోచిస్తే మన చేతుల్లోనే ఉంటుంది. కరెక్ట్గా ఆలోచిస్తే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. సో డెసిషన్ తీసుకోవాలి, పాజిటివ్ యాటిట్యూడ్తో డెసిషన్ తీసుకోవాలి. ఆ సొల్యూషన్, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దోలాడి కొత్త ప్రాబ్లంకి సిద్ధంగా ఉండాలి. సొల్యూషన్ దోలాడటానికి, ఆ కొత్త ప్రాబ్లంని ఎన్కౌంటర్ చేస్తానికి మనం ఎప్పుడూ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి.
సో అప్పుడు దేవునికి బోర్ కొడుతుంది, ప్రాబ్లమ్స్ పంపడం ఆపేస్తాడు. దట్స్ ఇట్.